చేయడం గురించి చెప్పాను. ఓకే, డోంట్ వరీ పార్ట్నర్. నిన్ను జాగ్రత్తగా పంపిన తర్వాతే నేను వెళ్తాను. వాడు అందరి కంట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాడు. స్పాట్కి తీసుకొచ్చే వరకు వాడి మీద ఓ కన్నీసుంచు. వాడు చేసే ద్రోహానికి నేనే వాడిని ఫినిష్ చేస్తాను. ఇదే ఆ గుడి మ్యాప్. ఎప్పట్లాగే సరిగ్గా 6 గంటలకి గుడి తలుపులు మూసేస్తారు. భక్తులు గుడికి సంబంధించిన వాళ్ళు ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. మనం ఆ జనాలను అవాయిడ్ చేయాలంటే వెస్ట్ సైడ్ ఉన్న కొండని దాటుకొని వెళ్ళాలి. ఆ వైపు ఉన్న గోడకి స్టెప్స్లా ఉన్న కొన్ని స్టోన్స్ ఉన్నాయి. వాటితో మనం పైకి ఎక్కి దిగడానికి ఈజీగా ఉంటుంది. ఆ వాల్ హైట్ 17 feet. సో డీకే, మనకి రోప్ చాలా ఇంపార్టెంట్. ఓకే. గుడి మొత్తం వైశాల్యం 62 ఎకరాలు. ఇదే గర్భగుడి. లిడార్ స్కానింగ్ మెషిన్ ద్వారా చెక్ చేస్తే గర్భగుడి కింద ఒక బేస్మెంట్ స్ట్రక్చర్ ఉంది. ఒక ట్రెజర్ ఖచ్చితంగా అక్కడే ఉండాలి. వ్యూహ చక్రాన్ని వేరే మండపాల్లోనే వెతకాలి. హై డెసిబుల్ ఫ్రీక్వెన్సీ షార్ప్గా మిడ్-నైట్ 12 o'clockకి వెస్ట్ సైడ్లో నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలింగ్ డివైస్ పెట్టి ఆ నాయిస్ని క్యాన్సిల్ చేసేద్దాం. అదెలా? సరిగ్గా 12 గంటలకి ఇది ఆన్ అవుతుంది. ఏ సౌండ్ సిగ్నల్ వచ్చినా ఇది పంపే నెగిటివ్ సౌండ్ సిగ్నల్స్ దాన్ని క్యాన్సిల్ చేసేస్తుంది. ఏ సిగ్నల్స్ డిటెక్ట్ అవ్వకపోతే ఈ డివైస్ ఆటోమేటిక్గా 1 minute ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఒక ముఖ్యమైన విషయం, ఎవరు మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దు. ఎందుకంటే ఫోన్లో ఉన్న రేడియేషన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో మదన్, మ్యాప్ నీ బాధ్యత. తాళపత్రాలు, శిలాఫలకాల ఫొటోస్ని నేను తీసుకుంటాను. ఎస్, ఎర్లీ మార్నింగ్ 6కి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గుడి లోపలికి వచ్చేస్తారు. సో ఏం జరిగినా మనం తెల్లవారుజామున 5:30కి ముందే బయటకు వచ్చేయాలి. మీకు కావాల్సినవన్నీ తీసి పెట్టుకోండి. ఓకే. ఆ తర్వాత మర్చిపోకుండా ఈ మూలిక నీళ్లు తాగేయండి. ఎందుకంటే ఆ కృష్ణప్ప గారి ఫ్యామిలీ దీన్ని తాగే గుడి లోపలికి వస్తున్నారు. ఏంటి మిస్టర్ దేవరాజ్, డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారు కదా? ఇంకా లేదు సార్, ఇక మీద చెయ్యాలి. అదేంటి అలా అంటున్నారు? దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని మీకు చెప్పాను కదా సార్. ఆ రహస్య గది ఎక్కడుందో మనకి తెలియదు సార్. నాకు మాత్రం తెలుసా ఏంటి? కానీ ఆ కృష్ణప్ప గారికి దీని గురించి అంతా తెలుసు కదా. ఆయన ఎలా చెప్తారు సార్? గవర్నమెంట్ ఆర్డర్ తీసుకెళ్తే ఎవరైనా చెప్పి తీరాల్సిందే. సార్, రేపు ఊళ్ళో జాతర ఉంది. తెలుసు. ఊరు మొత్తం అక్కడే ఉంటుంది. ఉండని.
ఈ టైంలో మనం అక్కడికి వెళ్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. నువ్వు ఈ డిపార్ట్మెంట్ ఆఫీసర్వే కదా, సార్ మరి వాడికి సపోర్ట్గా మాట్లాడుతున్నావేంటి? రహస్య గది అక్కడుంది ఇక్కడుంది అని ఎవడెవడో ఏమేమో చెప్తున్నాడు. 3 నెలల నుంచి మీరందరూ ఏం చేస్తున్నారయ్యా ఇవన్నీ తెలుసుకోకుండా? మినిస్టర్ వచ్చి నాతో డీల్ మాట్లాడుతున్నాడయ్యా, డీల్. ఈ మొహం చూడవయ్యా, ఈ మొహంలో దొంగ అని ఎక్కడన్నా రాసుందా? లేదు కదా. ఆ కృష్ణప్పని మనం వెంటనే కలుస్తున్నాం. సార్ ఆ ఊళ్ళో కృష్ణప్ప గారికి చాలా పలుకుబడి ఉంది సార్. మనకి వాళ్ళకంటే ఎక్కువ పలుకుబడే ఉంది. మనం ఎవరు? మనం గవర్నమెంట్. రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు పోలీస్ ప్రొటెక్షన్ తో. వాళ్ళు చూసుకుంటారు ఏమన్నా ప్రాబ్లం ఉంటే. నువ్వేం బాధపడక్కర్లా. సార్ ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ ఫేక్ అయితే? నీకు ఆ మినిస్టర్ కి ఏవైనా లింక్ ఉందయ్యా? లింక్ అలాంటిది లేదు సార్. అయితే మరి చెప్పిన పని చెయ్యవయ్యా. ఇప్పుడేంటి ప్లాన్? ఇవి గర్భగుడిలో అర్జున్ క్యాప్చర్ చేసిన శిలాఫలకాల ఫొటోస్. దీని అర్థం ఏంటంటే, ఎలా నందిని దాటితే శివుణ్ణి చూడగలమో అలాగే ఆ గరుడని దాటితేనే కృష్ణుణ్ణి చూడగలం. అలా అయితే మనం ఆ గరుడ సన్నిధి నుంచే స్టార్ట్ చేయాలి. షాల్ వి బిగిన్? స్వర్ణమత్యం జలక్రీడించి సేద తీరే తటాక తీరం చనుదించారు. చతుర్ముఖ పుడమి నుండి వెన్నెల వర్షమునందున కంఠదాహానంతరం మర్రి వృక్ష గరుడ పక్షి నీడన స్తంభాల మండపమునందున కిన్నెర నాదమున్ ధన్యమై మందార పుష్పార్పిత పాదాల మాయోన్ అర్పించి గగనమేగిరే గంధర్వులన్. ఏయ్, ఇది తమిళ్లో ఉంది, నీకు తెలుసా? దీనికి అర్థం ఏంటంటే, గంధర్వులు కోనేటికి వస్తున్నారు, ఆ గరుడ సన్నిధికి వెళ్తున్నారు, సంగీత మండపంలో సంగీతం వింటున్నారు. చూడు. ఏయ్, ఇదేదో గుడి కథలా ఉంది కానీ క్లూలా అస్సలు లేదే. ఇంకేమన్నా రాసుందా? ఆ టార్చ్ ఇవ్వు. గరుడ దగ్గరే క్లూ ఉన్నట్టు అందులో రాసుంది. అర్జున్, నా డౌట్ ఏంటంటే ఇది ఆ క్లూకి సంబంధించిన పార్ట్ అయి ఉంటే? అవును కదా. సరే, ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళి వెతుకుతాం. అంజనా, నువ్వు ఈస్ట్లో వెతుకు. ఓకే. మదన్, నార్త్. ఓకే. డికే, గో సౌత్. తమ్ముడు అని అమరాజన ఎలా ఉన్నారు? బాగున్నాను తమ్ముడు. ఏంటి నువ్వు మాత్రమే ఒంటరిగా కూర్చున్నావు? మన డీకే తమ్ముడు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళందరూ ఏదో రీసెర్చ్ ఉందని బయటికి వెళ్ళారన్న, రేపు ఉదయాన్నే వస్తారు. బయటికి వెళ్ళారా? ఈ ఊరికి ప్రాణం ఆ గుడిలోనే ఉంది.
దాన్ని కాపాడడానికి మీ శక్తిని మీరు ఉపయోగించండి. అలా కాదు అంటే మా వంశానికి ఇచ్చిన శక్తిని మేము ఉపయోగించాల్సి ఉంటుంది. కృష్ణప్ప గారు, తోకనిచ్చి తలను కాపాడుకునే బల్లిలాగా ఏది ముఖ్యమైనది ఏది ముఖ్యమైనది కాదో సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడమే తెలివితేటలు. అదే వివేకం కూడా.